Garuda Express, an international courier service. గ్రేటర్ మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సరికొత్త అభివృద్ధిని సృష్టించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA ప్రణాళికను రూపొందించింది. రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు అంటే మినీ నగరాలు లేదా TOGC టౌన్షిప్లు, పరిశ్రమలు, కంపెనీలే లక్ష్యంగా భూ సమీకరణ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధికి ఔటర్ కేంద్రీకృతం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకు అవసరమైన వేలాది ఎకరాలను భూ సమీకరణ పథకం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, పూణే, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, అమరావతి రాష్ట్రాలతో పాటు జపాన్, థాయిలాండ్ స్ఫూర్తిగా తీసుకుని ఈ భూ సమీకరణ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప్పల్ బగాయత్ ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఎకరం స్థలం దాదాపు 18 లక్షలు. కానీ భూ సమీకరణ పథకం ద్వారా 413 ఎకరాల్లో లేఅవుట్ చేసిన తర్వాత ఒక్కో 1000 గజాల స్థలానికి దాదాపు 4 కోట్ల మేర ధర పలుకుతోంది. ఈ ఉప్పల్ బగాయత్ ఆదర్శంగా ఔటర్కు ఇరువైపులా ముందుకొచ్చే రైతుల నుంచి భూమిని తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా HMDA చర్యలు చేపడుతుంది. ఈ పథకం ద్వారా అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి లాభదాయకం కావడంతో ప్రధానంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా 1 కిలోమీటర్ వరకు అంటే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పొడవులో మొత్తం 316 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రోత్ కారిడార్ అదనంగా మరో కిలోమీటర్ వరకు పరిధిని పెంచి భూ సమీకరణ పథకాన్ని చేపట్టాలని HMDA నిర్ణయించింది. శ్రీశైలం, సంగారెడ్డి, వరంగల్, సామీర్పేట వైపున 50 హెక్టార్ల మొదలు ఆ పైన ఏకకాలంలో భూ సమీకరణ పథకం చేపట్టి మినీ నగరాలను సృష్టించనున్నారు. గ్రోత్ కారిడార్లను అభివృద్ధి చేయాలంటే HMDAకు కనీసం దాదాపు 5,000 కోట్లు అవసరం పడుతుందని, ల్యాండ్ పూలింగ్ స్కీమ్తో అయితే ప్రభుత్వానికి మరింత ప్రయోజనం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా పరిగణిస్తుండటం ఈ భూ సమీకరణ పథకం ద్వారా భవిష్యత్తు అంతా ఇక్కడే అభివృద్ధి కేంద్రీకృతం కానుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. భూముల అభివృద్ధి కోసం ఒక్కో ప్రాజెక్టును 50 ఎకరాలకు తగ్గకుండా తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టులో 50 ఎకరాలకు పైబడి ఎంత భూమి అయినా తీసుకుని లేఅవుట్లు వేస్తారు. తొలుత భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే రైతులతో HMDA అధికారులు చర్చలు జరుపుతారు. భూమిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో ఎంత స్థలం వారికి ఇవ్వాలన్న దానిపై ముందుగానే అవగాహనకు వచ్చి ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రైతుల నుంచి తీసుకున్న భూముల ఆధారంగా ఒక్కో ఎకరానికి గాను 1000 చదరపు అడుగుల విస్తీర్ణం గల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించే దిశగా రైతులను ఒప్పించనున్నారు. మొత్తం స్థలంలో 10% పార్కులు, ఆట స్థలాలు, ఇతరత్ర వాటిని వినియోగిస్తారు. ఇలా అభివృద్ధి చేసిన ప్రాజెక్టులలో కొంత భాగాన్ని IT కంపెనీలు లేదా ఇతర పరిశ్రమలకు కేటాయిస్తారు. రైతులకు ఇచ్చిన భూమిని వాళ్ల ఇళ్ల స్థలాలుగా మార్చి లేదా ఇతర కంపెనీలకైనా అమ్ముకోవచ్చు. దీనివల్ల రైతులతో పాటు HMDA కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. వేలాది ఎకరాల భూములకు రోడ్డు సౌకర్యం ఏర్పడి ఔటర్కు వెళ్లే అవకాశం ఉంటుంది.